భక్తిహీనులు. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిలో హీనమైపోయినాడు అనమాట. భక్తి చేసి 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 మానేస్తారు. ఈ రోజుల్లో భక్తిపరులు భక్తిహీనులు అయిపోతున్నారు. చాలామంది దేవుడిని వదిలేసి దూరం అయిపోతున్నారు, పాడైపోతున్నారు, భయంకరమైన వ్యక్తులుగా తయారవుతున్నారు. వాళ్ళు ఎవరంటే భక్తిహీనులు. వాళ్ళకి చివరికి మిగిలేదేంటి? శాపం. ఏమొస్తుంది? శాపం వస్తుంది దేవుని వదిలేస్తే. ఎందులో మనం హీనం అవ్వకూడదంటే భక్తిలో హీనం అవ్వకూడదు. అంటే చెడ్డ పేరు సంపాదించుకోకూడదు. మనం చేసే భక్తి ఇహమందును పరమందును మంచిదే. 2 లాభాలు. సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతృష్టిగా అక్కడ దేవుణ్ణి ఆరాధించుకోవాలి. కొంతమంది చప్పట్లు కొట్టడమే రావట్లేదు, చప్పట్లు కలపాలి, కలిపి కొట్టాలి. యవనస్తులకి చెప్పక్కర్లేదు, వాళ్ళు కొట్టరు. ఇక్కడ ఒక పాట పాడాలన్నా వాయిద్యం వాయించాలన్నా చాలా కష్టం. మైండ్ సెట్ పెట్టాలన్నమాట. పెడితే కానీ అవి రావు. ఇక్కడ ఒక గంట నిలబడి మాట్లాడుతాం. ఆ మైండ్ ఆ బైబిల్ మీద పెడితేనే ఆ మాటలు వస్తాయి, లేకపోతే రావు. చాలా కష్టం బోధించడం అనేది కానీ, వాయిద్యాలు వాయించడం అనేది కానీ, పాడడం అనేది కానీ చాలా కష్టం. అయినా దేవుడు మనకు సాధ్యమయ్యేలాగా చేస్తాడు. ఎందుకంటే మనం ఆయన స్తుతిస్తున్నాం కనుక. భక్తిహీనులు శాపగ్రస్తులు. దేవునికి దూరం అయిపోకండి, దేవునికి దగ్గర అవ్వండి. దేవునితో సరి అయినటువంటి సంబంధం కలిగి ఉండండి. మనం బ్రతుకుతాం. భక్తిహీనులు ప్రియులారా శాపగ్రస్తులు. శాపం వస్తుంది అన్నమాట. ఇంకా వాళ్ళకి ఏమీ రాదు, భ్రష్ట మనసు వస్తుంది. గనుక భక్తిలో హీనమైపోకండి, భక్తిలో బలవంతులు అవ్వండి, శక్తిమంతులు అవ్వండి, జ్ఞానవంతులు అవ్వండి, విశ్వాసులు అవ్వండి, బలమైన విశ్వాసులుగా ఉండండి, సంఘాన్ని అంటిపెట్టుకుని ఉండండి. ఈరోజు నేను చెప్పేది, శాపమునే ప్రేమించువాడు శాపగ్రస్తుడు. కొంతమంది శాపమునే ప్రేమిస్తారు. శాపం అంటే వాళ్ళకి ఇష్టం. ఒకళ్ళని శపించడం అంటే ఇష్టపడతారు. ఒకళ్ళు పాడైపోతున్నారంటే ఇష్టపడతారు కొంతమంది. ఒకళ్ళు ఏడుస్తున్నారు ఏదో బాధ చేతండి, కొంతమంది పక్కన ఉన్న నవ్వుతూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, ఎక్కిరిస్తూ ఉంటారు. ప్రియులారా, ఎవరైనా శోధనలో ఉంటే వాళ్ళని చూసి కొంతమంది నవ్వుతూ ఉంటారు. నో, మనం అలా చేయకూడదు. అలా చేస్తున్నావు అని అంటే నువ్వు శాపాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు అబద్ధాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు మోసాన్ని ప్రేమిస్తున్నావు, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నావు. నీ ప్రభువు ఎవ్వరినీ శపించలేదు సుమా. ఆయన్ని కొట్టిన వారిని, తిట్టిన వారిని, హేళన చేసిన వారిని, నిందించిన వారిని, గాయపరిచిన వారిని, సిలువ వేసిన వారిని మన ప్రభువు ఎవ్వరినీ ఏమనలేదు.
నువ్వెందుకు శపించాలి ఇంకొకళ్ళని? నువ్వెందుకు నవ్వుకోవాలి ఇంకొకళ్ళని చూసి? అంటే నువ్వు శాపాన్ని ప్రేమిస్తున్నావు. జాగ్రత్త ప్రియులారా, దేవుని యొక్క దీవెనలను గుర్తించలేని వాడు ఈ శపితమైనటువంటి లోకాన్ని ప్రేమించి శాపాన్ని తెచ్చుకుంటాడు. లోకాన్ని ప్రేమించేవారు, లోకములో ఉన్న వాటిని ప్రేమించేవారు శాపాన్ని కొని తెచ్చుకుంటారు. అంటే నువ్వు ఎవరిని ప్రేమించాలి? యేసు ప్రభు వారిని మాత్రమే ప్రేమించాలి. జాగ్రత్తగా మాటలు అర్థం చేసుకోండి. హాకాను శపించబడిన వస్తువులను దొంగిలించి ఎందుకు నువ్వు దొంగిలించావురా ఈ వస్తువు అని అడిగితే బొంకాడంట. పేతురు గారు ఏం చేశారు? ఏమని? నేను యేసు ప్రభువుతో ఉన్నవాడిని కాను అని ఒకసారి బొంకాడు. ఇంకెప్పుడు బొంకాడు? ఏమండి, కోడి కుయ్యక మునుపు బొంకాడు. బొంకుతాడు పేతురు అని యేసు ప్రభు వారికి తెలుసు. అందుకే ముందుగానే చెప్పేశాడు, పేతురు నువ్వు కోడి కుయ్యక మునిపే నీవు ముమ్మారు బొంకుతావు. ఎందుకంటే అంతవరకు పేతురు నీతోనే ఉంటాను ప్రభువా, నీలాగే ఉంటాను, నీతోనే ఉంటాను, నువ్వు సిలువేయబడితే నేను సిలువేసుకుంటాను, నువ్వు కొరడాలతో కొట్టించుకుంటే నేను కూడా కొరడాలతో కొట్టించుకుంటాను ప్రభువా, నిన్ను విడవను ప్రభువా, నా జీవితాంతకాలము నేను నీతోనే ఉంటాను ప్రభు అని ముందుగా ఎన్నోసార్లు చెప్పాడట ప్రభువుకి. కానీ చివరికి యేసు ప్రభు వారికి శ్రమలు రాగానే పేతురు తప్పించుకున్నాడు. చివరికి బొంకి ఉపకరణాలు, దేవుని సేవకు ఉపయోగపడే కొన్ని వస్తువులు తీసుకొని ఏం చేశాడంట? దాచుకున్నాడట. దాచబడింది ఏం చేస్తుంది? నాకు తెలియకపోవచ్చు, నీకు తెలియక పోవచ్చు. ప్రియులారా, ఆకాను అనే ప్రవక్త ఉంటాడు బైబిల్లో. అది యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. ఆకాను ఒక ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక నాయకుడు మాట. నడిపించే నాయకుడు సరిగా ఉండాలి. అప్పుడు నాయకత్వం ఎలా ఉంటుంది? బాగుంటుంది. దేశాన్ని పరిపాలించే నాయకులు చక్కగా పరిపాలిస్తే దేశ ప్రజలందరూ క్షేమంగా ఉంటారు. కానీ ఎవరికి తెలుసు? దేవాది దేవునికి తెలుసు. ఎందుకంటే రహస్యములు మన దేవునికి తెలుసు. మన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. నీ హృదయంలో నువ్వు గొణుక్కుంటున్నావు, లేకపోతే ఏదైనా నువ్వు అనుకుంటున్నావో, ఏదైనా ఆలోచిస్తున్నావో, అవన్నీ కూడా దేవునికి తెలుసు. దేవుడు హృదయాంతరంగమును చూసేవాడు మాట. క్రైస్తవ బిడ్డల హృదయాల్లో ఏముండకూడదు? సణుగుడు గొనుగుడు ఉండకూడదు, రాకూడదు. సణుగుడు గొనుగుడు రావడం వలన ఇశ్రాయేలు ప్రజలు ఎంత దూరం అయితే ముందుకు వెళ్ళారో మళ్ళా అంతే దూరం మళ్ళీ వెనక్కి వాడి ప్రయాణంలో వెనక్కి వచ్చేసారట. మనం కూడా అంతే. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగావో, నువ్వు సణిగావా, మళ్ళీ అంత ఎత్తు నుంచి ఒకేసారి కింద పడిపోతావు.
సణగొద్దు, గొణగొద్దు. ఎప్పుడు దేవునికి మనము కృతజ్ఞతగానే బ్రతకాలి. నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, కలిసి రాకపోయినా అవన్నీ లోక సంబంధమైనవి. కానీ దేవుడు పర సంబంధమైన వాడు. దేవుడు నీకు ఊపిరిని, జీవమును, అందలి సమస్తమును ఇచ్చినవాడు దేవుడు. ఈ భూమి మీద నీకు మనిషిగా పుట్టించినవాడు దేవుడు. ఈ రూపాన్ని ఇచ్చినవాడు దేవుడు. ఈ రక్షణ ఇచ్చినవాడు నీ దేవుడు గనుక దేవునికి నీవెప్పుడూ కృతజ్ఞతగానే బ్రతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇతను కొన్ని వస్తువులు దాచాడు. ఆ దాచిన దాన్ని దేవుడు ఏం చేశాడంటే బట్టబయలు చేశాడు. అంటే దొంగ ఏం చేశాడు? దొరికిపోయాడు. రహస్యమైనది ఏది బయలుపరచబడక మానదు. రహస్యాలు మన దేవుడి దగ్గర దాగవు. నువ్వెక్కడున్నావో, నువ్వేం తింటున్నావో, ఏమి దాచుకున్నావో, ఏమి కొనుక్కున్నావో, ఏమి మాట్లాడుతున్నావో అవన్నీ దేవుని తెలుసు. అందుకు ప్రియులారా, హాకాను అతను కొన్ని వస్తువులు దాచుకుని స్వార్థంగా దొంగిలించాడు కాబట్టి ఇప్పుడు అతను దొంగిలించినట్లు దాచుకున్నట్లు లేదు. ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి ఏమొచ్చింది? అతను బట్టి శాపం వచ్చింది. నిన్ను బట్టి నీ కుటుంబం శపించబడకూడదు. నువ్వు సంఘానికి వస్తున్నావు గనక, నిజదేవుని తెలుసుకున్నావు గనక, నిజదేవుడిని ఆరాధిస్తున్నావు గనక నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలి తప్ప దేవునికి హేయకరమైనవి మనము చేయకూడదు. దావీదంటాడు, దేవా నీ దగ్గర నేను దాగగలనా? ఒకవేళ నేను దాగితే నా దాగుచోటు నీవే అంటాడు దావీదు భక్తుడు. ఎక్కడా దాగలేం మనం, ఎక్కడా దాక్కోలేం మనం. గనుక నన్ను ఎవరూ చూడలేదనుకుంటాం, నా మాటలు ఎవరూ వినలేదనుకుంటాం, నేను చేసిన పని ఎవరూ చూడలేదనుకుంటాం. కానీ దేవుడట ఆకాశంలోంచి నరులను తొంగి చూస్తున్నాడు, నరులను పరిశీలన చేస్తున్నాడు, నరుల యొక్క హృదయాంతరంగాన్ని పరిశోధిస్తున్నాడు దేవుడు. అందుకు ప్రియులారా, ఇతడు ఇశ్రాయేలు జనాంగం అంతటికీ కూడా శాపగ్రస్తుడయ్యాడు. అంటే శాపాన్ని ఏం చేశాడు? కొని తెచ్చుకున్నాడు. ఎరువు సొమ్ము బరువు సేటు. ఎరువు ఎరువే, నీ కష్టార్జితం నీ కష్టార్జితమే. అయితే ప్రియులారా, ఇతడు అతని కుటుంబం అంతటికి కూడా, అతని కుటుంబం అంతాను కూడా, ఆకాను కుటుంబం అంతా కూడా బహిష్కరించబడింది. ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి బహిష్కరించబడ్డారు వాళ్ళు. అవ్వాదాములు ఎలాగ ఏదేను తోటలో నుంచి దేవుని మాటలు వ్యతిరేకించి అతిక్రమించి ఉన్నారో, ఎలాగ వాళ్ళు బహిష్కరించబడ్డారో, ఆకాను కుటుంబం కూడా ఇశ్రాయేలు జనాంగంలో నుంచి ఏం చేయబడ్డారు? బహిష్కరించబడ్డారు, మరణ శిక్షకు గురయ్యారు. పాపానికి జీతం ఏంటి? మరణం. పాపానికి జీతం మరణం. మనం చేసిన పాపముల వల్ల ప్రతి ఒక్కడు కూడా ఏమవ్వాలి? చచ్చిపోవాలి. అసలు దేవుడు చేసిన మనుషులు చచ్చిపోవడానికి దేవుడు చేయలేదట. ఇది నగ్న సత్యం, నిజ సత్యం మాట. అవ్వాదాములకి సావు లేదు, మరణం లేదు. అలాంటి జీవితాన్ని ఇచ్చాడు అవ్వాదాములకు దేవుడు, మనకి ఇచ్చాడు వారిని బట్టి. అవ్వాదాములు చనిపోయారు, వాళ్ళు కానీ దేవుని మాట వినుంటే
వాళ్ళకి చావు లేదు, వాళ్ళకి మరణం లేదు, వాళ్ళకి శాపం లేదు. ఇప్పుడుకి ఇంకా వాళ్ళు యవ్వనస్తులుగానే ఉందిరట. అంటే మనిషిని ఎప్పుడూ ఇక వృద్ధాప్యం లేకుండా ఎప్పుడూ యవ్వనంగానే ఉండేటట్టు ఉండడానికి దేవుడు చేశాడట. అందుకు ఆదాము అతిక్రమించటం వలన మనుషుల మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఆ శాపం వలన మనం ఏం చేస్తున్నాం? పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆదాము నుండి నరులందరికీ ఏమైంది? సంప్రాప్తమాయను. అందుకు ప్రతి ఒక్కరు ఏం చేయబడాలి? ఏదో ఒక రోజున చనిపోతారు. ఏదో రోజున చనిపోవాలి. అది పాపం వలన ఏమొచ్చింది? మరణం వచ్చిందన్నమాట. లేకపోతే మనకేం లేదు, మరణం లేదు. చూసారా? కనుక ఆదాము నుండి వచ్చినటువంటి ఆ పాపము, శాపము మనకు మరణాన్ని కొని తెచ్చింది. అందుకే బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం ఇవి వచ్చాయి మనిషికి. వృద్ధాప్యం వచ్చింది, వృద్ధాప్యం రాగానే చనిపోతారు. పాపం వల్ల ఇవన్నీ వచ్చాయి, లేకపోతే ఇవన్నీ రావు. అందుకు క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, ఆదాము వలన ఆ పాపము, శాపము, ఆ మరణం వచ్చింది కాబట్టి యేసు క్రీస్తు వలన ఆ మరణములో నుండి, ఆ శాపములో నుంచి, ఆ పాపములో నుంచి మనలను తప్పించి నిత్య జీవానికి పాత్రలుగా చేశారు యేసుక్రీస్తు ప్రభు వారు. దేవుని స్తోత్రం. అందుకే శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకి లేదు. అందుకు నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉంటే దేవుని రాజ్యంలోకి మన ఆత్మ చేరుకుంటాం. గనుక ప్రియులారా, ఆకాను పాపము చెయ్యటం వలన శాపం వచ్చును. ఆ పాపములు దాచుట వలన శిక్షకు గురి కావలసి వచ్చాను. చేసిన పాపం ఒప్పుకోము, చేసిన తప్పు ఒప్పుకోము. ఒకవేళ ఒప్పుకున్నా విడిచిపెట్టాం. పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అది ఏ రకమైన పాపమైనా సరే, అది చిన్నదవ్వచ్చు, అది పెద్దదవ్వచ్చు. ప్రభువు దగ్గర ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒప్పుకోవడం తెలుసు కానీ చాలామంది వదులుకోలేరు. లోతు భార్య వలె లోతు భార్య గురి తప్పింది. అందుకే శాపానికి గురయింది. విడిచిపెట్టాలి. క్రీస్తు ప్రభు ఒప్పుకొని విడిచిపెట్టమని చెప్తున్నాడు. ప్రతి పాపమును విడిచిపెడితే నేను క్షేమంగా ఉంటావు. అప్పుడు నీ ఎముకలకు సత్తువను, నీ గుండెకు ఆరోగ్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెడితే నీ ఎలా ఉంటావు? అమ్మయ్య అనిపిస్తుంది మాట. నీకు అమ్మ ఎంత విడుదల పొందాను రా బాబు అనిపిస్తుంది. ఒప్పుకోలేదనుకో, దేవుని బిడ్డగా ఉండి కూడా ఇంకా పాపమును మనం పరిగణనలోని తీసుకుని వాటి జోలికి మనం వెళుతూ ఉన్నాం అనుకోండి, అది నిన్నేం చేస్తుంది? చివరికి నరకానికి తీసుకుని వెళుతుంది. అందుకు ప్రియులరా, పాపమును ఒప్పుకో నీ విడిచిపెట్టి నీ ఎడల
మనం ఏం చేయబడతామంటే దేవుడు మనలను పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? కనికరించబడతాం. దేవుని స్తోత్రం. నీ ప్రభు ఎలాంటి వాడు? కనికర సంపన్నుడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, చూసుకోండి. కనికరము గలవారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఏమంటున్నారు ఆయన ప్రభువారు? ధన్యులు. చూసారా? కనికరించబడతాం మనం. ఒప్పుకొని విడిచిపెడితే నీ ప్రభు నిన్ను కనికరిస్తాడు, జాలి కలిగి ఉంటాడు నీ పట్ల. ఎంత గొప్ప దేవుడు చూడండి. అందుకు ప్రియులారా, నువ్వు కనికరం పొందాలి, కనికరించబడాలి ప్రభువు చేత. సామెతలు 28:13 చూద్దాం. అతిక్రమములను దాచిపెట్టువాడు ఏం చేయడు? వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అబ్బా, ఈ మాట చాలండి ఈరోజు ఈ వాక్యానికి. ఈ మాట చాలండి. అతిక్రమములు దాచిపెట్టువాడు. ఏది నువ్వు దాచుకోకూడదు. కనీసం నీ పక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒక చీపురు పుల్ల అయినా నువ్వు తీసుకో. ఎలాగా? దొంగతనముగా తీసుకోకూడదు. అతిక్రమము అంటే చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట వినకపోవడం, అది అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అందుకు ప్రియులారా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మనం వర్ధిల్లకపోవడానికి కారణాలు కూడా ఎలాంటివి ఉంటాయి? కొన్ని ఏయో చిన్నవి ఉంటాయి మనలోనూ. అవి దాచిపెట్టకూడదు, దేవునికి చెప్పేయాలన్నమాట నేరుగా. అప్పుడు ప్రభువు నిన్ను కనికరిస్తాడు. మన వర్ధిల్లాలి అని అంటే నువ్వు ఈ దేనిని నువ్వు అతిక్రమిస్తున్నావు, ఒకసారి నీకు నువ్వు ప్రశ్న వేసుకో. దాన్ని విడిచిపెట్టు, వర్ధిల్లుతావు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని వాక్యమే చెప్తుంది, నా మాట కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 28:8 సామెతల్లోనే. కుర్రోళ్ళ దగ్గర బైబిల్ మీ దగ్గర? మీరు చదవరా? బైబిల్ చదవరా? ఏ బైబిలే మీకు? కొనరు వాళ్ళు, బైబిల్ కొనరు. మీ అమ్మ నాన్న బైబిల్ కొనరు మిమ్మల్ని. సెల్ ఫోన్ మాత్రం 10,000 20,000 రూపాయలు కొనిస్తారు మీకు. ఎవరు చదువుతారు? చదవండి. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొనివాడు దరిద్రులను కరుణించి వారి కొరకు దాని కూడబెట్టును. వడ్డీ చేత చాలామంది ఏం ఆశిస్తారు? వడ్డీ ఆశిస్తారు. కీర్తనలో 15వ కీర్తనలో కూడా ఈ మాట ఉంటుంది. వాక్యాన్ని పరిశీలన చేయండి. ఒకవేళ నా సొంత మాటలో నేను ఏదైనా కావాలని చెప్తున్నానేమో, అలా కాకుండా వాక్యాన్ని చూడండి.
చూసారా? తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై కదల్చబడ్డాడు. వడ్డీ చేత ప్రియులారా, ఇక మనం చూస్తే అనుకుంటాను 29:4 న్యాయము జరిగించడం వలన అబ్బా దుర్లభము చేతను వడ్డీ చేతను ప్రియులారా ఆస్తిని పెంచుకొనువాడు, లేక వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు శాపగ్రస్తుడు. వ్యర్థమైనవి, మనకు అవసరం లేనివి, మనకు పనికిరావు ఆ విషయాలు. అలాగే న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగు చేయును. ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు, ఒక సంఘాన్ని పరిపాలిస్తున్న సేవకులు, ఒక కుటుంబానికి ఉన్నటువంటి నాయకుడు, ఆ కుటుంబానికి ఉన్నటువంటి పెద్ద, ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పెద్దలే. కాబట్టి న్యాయము జరిగించడం వలన రాజు దేశమునకు క్షేమం కలుగు. నీ కుటుంబం క్షేమంగా ఉండాలి, నీ కుటుంబానికి న్యాయం చేయాలి. నీ సంఘం న్యాయంగా ఉండాలని నీ సేవకుడు సంఘానికి న్యాయంగా ఉండాలి. దేశంలో బాగుండాలి. దేశ ప్రజలంటే దేశ నాయకులు ఎలా ఉండాలి? న్యాయము జరిగించాలి. అంతేగాని లంచము పుచ్చుకొని వాడు దేశమును అది సరే. ఇవన్నీ శాపమునకు దారి తీస్తాయి. గనుక మనం చేసిన ప్రతి అతిక్రమం ప్రభు దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెడితే ప్రభు మనలను కనికరిస్తాడు. ప్రభు కృప పొందుతాం. ప్రభు కృప మన మీద ఉంటుంది. దేవుని ఆత్మ మనతో ఉంటుంది. దేవుని బిడ్డలుగా మన ఈ లోకంలో వర్ధిల్లుతాం. దేవుడు మనలను అందరినీ వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.